అధ్యక్ష, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి 18,224 కోట్లు కేటాయించినందుకు చంద్రబాబు నాయుడు గారికి, కేశవ్ గారికి, మరి మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అధ్యక్ష, ఈ బడ్జెట్ని చూసినప్పుడు ప్రతి ఒక్క చుక్క ఉపయోగపడేలాగా, ప్రతి ఒక్క ఎకరా పచ్చగా ఉండేటట్టుగా, అదేవిధంగా ప్రతి ఒక్క రైతు ముఖంలో చిరునవ్వు ఉండేటట్టుగా ఈ బడ్జెట్ని కేటాయించినందుకు ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటూ అధ్యక్ష, వైఎస్ఆర్సీపీ నాయకులు బయట ప్రెస్ మీట్లు పెట్టి ఏ విధంగా అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కూటమి ప్రభుత్వము రాయలసీమకి, రైతులకి, రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలనుకుంటే, ఏదైతే అన్నమయ్య డ్యాము కూలిపోయినప్పుడు జగన్ ప్రభుత్వము, వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అలగనూరు డ్యాము డ్యామేజ్ అయినప్పుడు మరి వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష. ఈ రెండు ప్రాజెక్టులు ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, ఈ రెండు ప్రాజెక్టులు కూడా కడప జిల్లాకి నీళ్లు తీసుకుపోయే ప్రాజెక్టులు అధ్యక్ష. ప్రజలందరూ కూడా కడప జిల్లాకే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ఏం చేయలేకపోయింది, మరి పోలవరంని ఏ విధంగా పూర్తి చేస్తుంది, రాష్ట్రంలో ఉన్న రైతులను ఏ విధంగా కాపాడుతుందని చెప్పి ప్రజలు కూడా గమనించారు. కాబట్టి ఈరోజు వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పక్కన కూర్చోబెట్టడం జరిగింది అధ్యక్ష. ఈరోజు గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం అధ్యక్ష, పోలవరము ఏదైతే గత ప్రభుత్వంలో పక్కన పడేసినారో, కేవలం ప్రెస్ మీట్ల కోసము పోలవరంని వాడుకున్నారో, ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరంని 70% కన్నా పైన పూర్తి చేసి ఈరోజు అది మన ప్రభుత్వంలోనే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్న నమ్మకం ఈరోజు ప్రజలందరూ కూడా కలిగింది అధ్యక్ష. గతంలో మనం చూసాం అధ్యక్ష, ఇరిగేషన్ మంత్రులుగా పనిచేసిన ఇద్దరు కూడా ఒకరు ఇదే అసెంబ్లీలో బల్లగుద్ది మరీ చెప్పినారు, సంవత్సరం కాలంలో పోలవరం పూర్తి చేస్తామని. ఆ నాయకులు ఎక్కడ పోయినారు అధ్యక్ష? అదేవిధంగా పోలవరం అంటే అడ్డం కూడా తెలియని వాళ్ళు కూడా పోలవరం గురించి మాట్లాడడం జరిగింది అధ్యక్ష. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అటు తెలంగాణ కావచ్చు, ఇటు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కావచ్చు, రైతుల విషయంలో కావచ్చు, రైతులకు ఏమి కావాలనే పూర్తిగా అవగాహన ఉంది కాబట్టే మరి ముచ్చుమరి, పట్టిసీమ లాంటి ప్రాజెక్టులు పూర్తి చేయడమే కాకుండా అధ్యక్ష, ఈరోజు గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం అధ్యక్ష, హంద్రీ నివాని కూడా లైనింగ్ కానీ వైడనింగ్ కానీ పూర్తి చేసి 47 టీఎంసీ నీళ్లు చిత్తూరు వరకు తీసుకుపోయిన ఘనత మన ప్రభుత్వం కానీ మరొకసారి తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. తుంగభద్ర గేట్లు రిపేర్లు వస్తే అధ్యక్ష, గత ప్రభుత్వంలో తుంగభద్ర గేట్లు కూడా రిపేర్ చేయాలని పరిస్థితులలో వైసీపీ నాయకులు ఉన్నప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు తుంగభద్ర గేట్లు కూడా రిపేర్లు ఇప్పుడు కూడా చేస్తున్నారు మన ప్రభుత్వం అని చెప్పి కూడా గర్వంగా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అలగనూరు డ్యాము డ్యామేజ్ అయినప్పుడు అధ్యక్ష, అప్పట్లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేవలం 3 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిండాల్సింది అధ్యక్ష. కానీ ఇప్పుడు ఆ 3 కోట్లు కాస్త 34 కోట్ల రూపాయలు ఈరోజు మనం డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం పడింది అధ్యక్ష. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఆ అలగనూరు కూడా వెంటనే పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటాం అధ్యక్ష. మరి చంద్రబాబు నాయుడు గారు గతంలోనే జీవో ఇచ్చినారు అధ్యక్ష, గుండెవుల ప్రాజెక్ట్ని పూర్తి చేస్తాము, తప్పకుండా రైతులను ఆదుకుంటాము, చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకుపోతామని చెప్పి మాట ఇచ్చినారు అధ్యక్ష. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు అధ్యక్ష ఆ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళకపోయినారు? ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ని ముట్టుకుంటే తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి పేరు బయటకు వస్తుంది, చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది, ప్రజలు ఆయన గుర్తుపెట్టుకుంటారనే స్వార్థంతో జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాజెక్ట్ని పక్కన పెట్టడం జరిగింది అధ్యక్ష. రాయలసీమలోనే కోనసీమగా మారడానికి అవకాశం ఉన్న జిల్లా నంద్యాల జిల్లా అధ్యక్ష. ఎందుకంటే అటు కేసీ కెనాల్ కావచ్చు, తెలుగంగ కావచ్చు, కుందు కావచ్చు, ఎస్ఆర్బీసీ కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నీ కూడా నంద్యాల ప్రాంతంలో ఉండడం వల్ల చాలా అడ్వాంటేజ్ కూడా మాకు ఉంది అధ్యక్ష. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో కట్టిన కేసీ కెనాల్కి మరి రిజర్వాయర్ లేకపోవడం అనేది మా దురదృష్టం అధ్యక్ష. మరి ఈ గుండెవుల ప్రాజెక్ట్ వస్తే దానికి కూడా మేలు జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి వైసీపీ నాయకులు చాలా మాటలు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది ఏంటంటే అధ్యక్ష, చాలా మందికి అవగాహన కూడా చాలా మందికి లేదు అధ్యక్ష. ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్లో అటు చిత్తూరుకి నీళ్లు పోవు అధ్యక్ష, అనంతపూర్కి నీళ్లు పోవు అధ్యక్ష, కర్నూలు జిల్లా వాసులకు కూడా నీళ్లు పోవని సంగతి అందరూ కూడా గుర్తించాలి అధ్యక్ష. అదేవిధంగా ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది టెంపరీ ప్రాజెక్ట్ అధ్యక్ష. ప్రతి ఒక్క చుక్కకి మనం డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఒక్క టీఎంసీ నీళ్లు లిఫ్ట్ చేయాలంటే 35 కోట్ల రూపాయలు అప్రాక్సిమేట్లీ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. అదే గుండెం లాంటి పర్మనెంట్ ప్రాజెక్ట్ వస్తే రైతులందరూ కూడా మేలు జరుగుతున్న సంగతి మనం గుర్తించాలి అధ్యక్ష. సున్కేసుల రిజర్వాయర్ అధ్యక్ష, దాని కెపాసిటీ వచ్చి 1.2 టీఎంసీ అధ్యక్ష.
కర్నూలు వాసులకే తాగునీటికి సరిపోని ఈ సున్కేసుల అధ్యక్ష చివరి ఆయకట్టు వరకు నీళ్లు రావాలంటే సాధ్యం కాదు అధ్యక్ష. అందుకే ఈ గుండెవల్ అనేది చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటే అధ్యక్ష, ముఖ్యమైన కొన్ని ఇష్యూస్ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. శ్రీశైలం నీళ్లు ఏదైతే నిప్పుల వాగు ద్వారా సంత జుట్టూరు దగ్గర కేసీ కెనాల్కి లిఫ్ట్ జరుగుతుందో అధ్యక్ష, అక్కడ షట్టర్లు డ్యామేజ్ అయినాయి అధ్యక్ష. ఈ షట్టర్లు ఒకటో రెండో కాదు అధ్యక్ష, దాదాపుగా 13 లొకేషన్స్లో ఈ షట్టర్లు డ్యామేజ్ అవ్వడం వల్ల చివరి ఆయకట్టు వరకు నీళ్లు రావట్లేదనే సంగతి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష. తెలుగు గంగ అధ్యక్ష, ఈరోజు ఆలగడ్డ ప్రాంతంలో చిన్న ఉదాహరణ చెప్తా అధ్యక్ష. నా నియోజకవర్గంలో 90,000 ఎకరాలు ఆయకట్టు ఉంది అధ్యక్ష. 90,000 ఎకరాలకు ఆయకట్టు ఉన్న తెలుగు గంగకి 34,241 ఎకరాలకి నీళ్లు రావట్లేదు అధ్యక్ష. ఆయకట్టు కూడా నీళ్లు రాలేని పరిస్థితి ఎందుకు అధ్యక్ష? డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ లేకపోవడం వల్ల ఈ సమస్య ఉంది అధ్యక్ష. గతంలో కూడా మంత్రి గారు ఇదే అసెంబ్లీలో మాట ఇచ్చినారు అధ్యక్ష, తప్పకుండా డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఇస్తామని. 60 కోట్ల రూపాయలతో ఈ ఎస్టిమేషన్స్ వేసి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే సంగతి కూడా సందర్భంగా తెలియజేసుకుంటా అధ్యక్ష. గన్లేరు మరి రిజర్వాయర్ ఏదైతే ఉందో అధ్యక్ష, అహోబిలం దగ్గర, అక్కడ కూడా మరి 2001లో ఈ డిజైన్ చేయడం జరిగింది అధ్యక్ష ఈ ప్రాజెక్టు. ఇప్పుడు పాపులేషన్ పెరిగింది కాబట్టి ఆలగడ్డతో పాటు 18 గ్రామాలకి నీళ్లు తాగునీటి సమస్య కూడా తీరుతుంది అధ్యక్ష. మేము అడిగింది ఒకటే అధ్యక్ష, 0.33 టీఎంసీ ఉన్నది కెపాసిటీ 0.66%కి 66 టీఎంసీకి పెంచమని చెప్పి అడగడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, తెలుగు గంగ కింద 18 ట్యాంకులు ఆలగడ్డ తాలూకాలో ఉంటాయి అధ్యక్ష. ఈ 18 ట్యాంకులు లీకేజ్ వల్ల మరి నీళ్లు చివరి ఆయకట్టు వరకు రావట్లేదు అధ్యక్ష. దానికి కూడా చాలా పెద్ద సమస్య ఉంది. దానికి కూడా 11 కోట్ల రూపాయలతోటి మేము ఎస్టిమేషన్ చేసి పంపించడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏదైతే ఉందో, గోదావరి నీళ్లు బనకచెర్లకి తీసుకురావాలన్న ఆలోచన ఏదైతే చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే చెప్పినారో అధ్యక్ష, రాయలసీమలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన ఫోటో ఇళ్లలో పెట్టుకోవడం కాదు అధ్యక్ష, ఆయన ఫోటో మన గుండెల్లో పెట్టుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని పూజించడం జరుగుతుంది అధ్యక్ష. 2 నిమిషాలు అధ్యక్ష. ఏదైతే ముఖ్యంగా ఈ పాయింట్ అందరికీ తెలియాల్సిన విషయం, చాలా ముఖ్యమైన విషయం అధ్యక్ష. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి పెద్దగా మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులకి అధ్యక్ష. ఈరోజు కేవలం మట్టి పని చేసి 800 కోట్ల రూపాయలు బిల్స్ డ్రా చేసుకొని కమిషన్ల కోసం కక్కుర్తిబడి ఈ ప్రాజెక్ట్ని మొదలుపెట్టారు అధ్యక్ష. ఇది మొదలుపెట్టే రోజు వాళ్ళకు కూడా తెలుసు ఇది మధ్యలోనే ఆగిపోతుందని తెలిసి కూడా ఎన్జిటి వాళ్ళు అబ్జెక్షన్ పెడతారని తెలిసి కూడా ఈ ప్రాజెక్ట్ని మొదలుపెట్టారు అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష, మే 5వ తారీఖు 2020లో ఈ ప్రాజెక్ట్ని మొదలుపెట్టిన వీళ్ళు మరి కేసీఆర్ గవర్నమెంట్ అప్పట్లో ఉన్న వాళ్ళు, తెలంగాణ వాళ్ళు కూడా దీని గురించి మాట్లాడలేదు అధ్యక్ష. మరి అప్పట్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మంత్రులు వాళ్ళు వీళ్ళు ఒకరి ఇళ్ళ కాడికి ఒకరు పోయినారు అధ్యక్ష. దీని గురించి ఎక్కడ టాపిక్ రాలేదు అధ్యక్ష. ఎప్పుడైతే ఎన్జిటికి వీళ్ళే కంప్లైంట్ ఇచ్చి 800 కోట్ల రూపాయలు డ్రా చేసుకున్న తర్వాత ఎన్జిటికి కంప్లైంట్ ఇస్తారు అధ్యక్ష, అక్కడితో వాళ్ళు ప్రాజెక్ట్ పూర్తి ఆపేస్తారు అధ్యక్ష. ఒక చిన్న ఉదాహరణ చెప్పి పూర్తి చేస్తాను అధ్యక్ష. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మెంటాలిటీ కావచ్చు, వాళ్ళ వైసీపీ నాయకుల మెంటాలిటీ తెలియజేయడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పి క్లోజ్ చేస్తాను అధ్యక్ష. తెలంగాణ ప్రాజెక్ట్ ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏదైతే రాయలసీమ వాసులకి మరణ శాసనం అని చెప్పిన వైసీపీ నాయకుల అధ్యక్ష చాలా పెద్ద మాటలు మాట్లాడినారు అధ్యక్ష. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాయలసీమకి ఈ ప్రాజెక్ట్ వస్తే అన్యాయం జరుగుతుందని చెప్పిన మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు అదే తెలంగాణలో పిఎల్ఆర్ కంపెనీ ద్వారా టెండర్లు వేయించి ఆ టెండర్లు వాళ్ళకి వచ్చేటట్టు చేశారు అధ్యక్ష. ఈ పిఎల్ఆర్ కంపెనీ ఎవరిదో అధ్యక్ష? పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఈ కంపెనీ ద్వారా వీళ్ళు తెలంగాణలో పనులు వీళ్ళే చేపిస్తారు అధ్యక్ష. రాయలసీమ దగ్గరకు వచ్చే కాలకి రాయలసీమకి అన్యాయం జరుగుతుందని చెప్పి వీళ్ళే మాట్లాడతారు అధ్యక్ష. ఈరోజు రాయలసీమకి అన్యాయం చేశారంటే, రాయలసీమ ద్రోహులు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ అని చెప్పి ఈరోజు రాయలసీమలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నమ్ముతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. చివరిగా ఒకే పాయింట్ అధ్యక్ష. అయిపోయింది అధ్యక్ష. లస్కర్లు అధ్యక్ష, ఏదైతే శ్రీశైలం ప్రాజెక్టులకి మరి లస్కర్లు భూమి ఇచ్చినారో గత ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. ఇది ఎన్నో సందర్భాల్లో మంత్రి గారి దృష్టి కూడా రావడం జరిగింది అధ్యక్ష. ఏదైతే లస్కర్లు వాళ్ళ సర్వీస్ రెగ్యులైజేషన్ చేయమని చెప్పి ఒక రిక్వెస్ట్ పెడుతున్నారు అధ్యక్ష. లేని పక్షంలో
కాని పక్షంలో అధ్యక్ష వాళ్ళకి హెచ్ఆర్ఏ కానీ డిఏ కానీ ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు అధ్యక్ష. లస్కర్లు ఎవరైనా చనిపోతే వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ భార్యలకు కానీ ఇవ్వాలని చెప్పి కూడా ఒక రిక్వెస్ట్ పెడుతున్నారు. కాబట్టి లస్కర్లను కూడా పిలిపించుకొని మాట్లాడి ఈ ప్రభుత్వం ఎక్కువ ఖర్చు కూడా కాదు అధ్యక్ష, తక్కువ బడ్జెట్లోనే వాళ్ళని కూడా సాటిస్ఫై చేయాలనుకుంటుంది. కాబట్టి లస్కర్లను కూడా దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. రిక్వెస్ట్ అండి, ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్, అందరికీ తెలుసు, రాష్ట్రానికి కావాల్సిన ఇంపార్టెంట్ సబ్జెక్టు. ఎక్కువ మంది మాట్లాడతారు, క్లుప్తంగా మాట్లాడితే ఎక్కువ మంది మాట్లాడుకోవాల్సి వస్తుంది మీ సలహాలు తీసుకోవడానికి సభకి. ఇప్పుడు పెద్దలు కామినేని శ్రీనివాసరావు గారు. నమస్కారం అధ్యక్ష. మనం వ్యవసాయ